హలో, హాయ్, నమస్తే, అస్సలం అయికం. నేను ఇలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడతాం. అదేమిటి అంటే, కొంతమంది అంటుంటారు, ఏమైనా మనం అడిగామనుకోండి, మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు, అంటే తెలియని వాళ్ళకు ఓకే, నో అనో, థ్యాంక్ యూ అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతుంటారు. కానీ మనకు చాలా దగ్గరలోనే ఉంటారు వాళ్ళు, మన వాళ్ళు అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ మనం ఏమైనా అడిగితే వాళ్ళ సమాధానం ఎలా ఉంటుందంటే, ఏదో సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చెప్తాడు చూడండి, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అని. అలాగే ఉంటుంది సేమ్. అంతే కదా? అలాంటి వాళ్ళతో మనం ఎలా బిహేవ్ చేయాలి? అసలు వాళ్ళు ఎందుకు అలా అంటారు? జీవితంలో మనుషులు మారుతారు, వాళ్ళ మాటలు మారుతాయి. కానీ ఒక జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మాటలు సంబంధాలను నిర్మిస్తాయి, మాటలే సంబంధాలను కూలగొడతాయి. ఈ రోజుల్లో మనం చాలా తరచుగా వింటున్న మాటలు ఇవే. ఏమంటే, నాకు తెలియదు, మర్చిపోయా, గుర్తులేదు అని. మొదట్లో ఈ మాటలు వినగానే మనం సింపుల్గా భావిస్తాం, పర్వాలేదు, ఇది అంత సీరియస్గా తీసుకోవాల్సిన విషయం కాదు అని మనం వారిని నమ్ముతాం. మొదట్లో ఆ వ్యక్తి చెప్పే మాటలు నిజంగా అనిపిస్తాయి కూడా. కానీ కాలం గడిచే కొద్దీ ఈ మాటలు ఒక దారుణమైన నిజాన్ని బయటపడతాయి. అప్పుడు మనం అర్థం చేసుకుంటాం, ఇది వాళ్ళు మర్చిపోయింది కాదు, బాధ్యతల నుంచి తప్పించుకున్నది అని. వాళ్లకు గుర్తులేక కాదు, మనల్ని చిన్న చూపు చూస్తున్నారు అని. వాళ్ళకి తెలియదు అని కాదు, మన మాటకు విలువ ఇవ్వలేదు అని. నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అనే చెప్పే వాళ్ళ మాటలు మనం ఇంకా ఆ తరువాత నుంచి వాళ్ళ మీద అస్సలు నమ్మకమే పెట్టుకోము. అంతే కదా మరి? మొదటిసారి ఒకరు మర్చిపోయా అని చెప్తే మనం చిరునవ్వు నవ్వుతాం. రెండోసారి చెప్తే పర్వాలేదు అనుకుంటాం. మూడోసారి చెప్తే చిన్న అసంతృప్తి. నాలుగోసారి చెప్తే మనసులో కోపం వస్తుంది. ఐదోసారి చెప్తే నమ్మకమే కూలిపోతుంది. ఇది ఇలా జరగడానికి సింపుల్ కారణం ఏమిటంటే, మనం నమ్మిన వారే మన మనసుకి గాయాలు చేస్తారు. ఆ వ్యక్తిని మనం దగ్గరగా భావించినంతగా వారి మర్చిపోయా అనే మాట మన హృదయాన్ని నెమ్మదిగా కోసేస్తుంది. గుర్తులేదు అనే మాట ఒక బలహీనత కాదు, అది ఒక అలవాటు. కొంతమంది మర్చిపోవడం కాదు, మర్చిపోయినట్లు నటించడం ఒక జీవనశైలి చేసుకుంటారు. ఎందుకంటే బాధ్యతలు తీసుకోవడం ఇష్టం ఉండదు, తప్పులు ఒప్పుకోవడానికి ధైర్యం ఉండదు, ఇతరులను పట్టించుకోవడానికి మనస్సు ఉండదు. బంధాల కన్నా తమ సౌకర్యాలే ముఖ్యం అనుకుంటారు. అలాంటి వారే ఎక్కువగా మర్చిపోయా, నాకు తెలియదు, గుర్తులేదు అనే మాటల్నే ఉపయోగిస్తూ ఉంటారు. మొదట్లో మనం ఆ వ్యక్తిని నమ్ముతాం, కానీ కాలం గడిచే కొద్దీ మనం వారి ప్రవర్తనను గమనిస్తాం. తమ పని అయితే అస్సలు మర్చిపోరు. తమకు ప్రయోజనం ఉన్నప్పుడు వెంటనే రెస్పాండ్ అవుతారు. తమకు హాని లేకుండా చూసుకుంటారు. మన విషయంలో మాత్రం గుర్తులేదు అనే డైలాగ్ను సిద్ధంగా ఉంచుకుంటారు. ఈ ప్రవర్తనను చూసేసరికి మన మనసులో ఒక స్పష్టమైన నిజం గట్టిగా తెలుస్తుంది. ఈ వ్యక్తి నిజంగా మర్చిపోవడం కాదు, నన్ను మర్చిపోవడంలో ఆసక్తి పెంచుకున్నాడు అని. అదే నమ్మకానికి తుది అంతం. ఇలాంటి చిన్న చిన్న అలవాట్లే మనకు తెలియకుండా బంధాల మధ్య దూరాన్ని పెంచుతాయి. అంటే బంధానికి మనసుతో బాధ్యత తీసుకోరు. మనకు ఏదైనా చెయ్యాలన్నప్పుడు మాత్రం మర్చిపోతారు. సౌకర్యానికి తగ్గట్లే మాట్లాడతారు. కానీ వారికి నష్టం జరుగుతుంది అంటే మాత్రం ఎంత దూరానికైనా వెళ్తారు. ఇలా చిన్న చిన్న విషయాలు చివరికి బంధాలను దూరం చేస్తాయి. చివరికి ఏమవుతుందో తెలుసా? ఆ వ్యక్తి చెప్పే మాటలకు విలువ ఉండదు. వాళ్లను ఎవ్వరూ నమ్మరు. వారి మీద నమ్మకం పెట్టుకున్న వారు మౌనంగా దూరం అవుతారు. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, వారి మాటల్లో నిజాయితీ లేకపోవడమే కారణం. నమ్మకం ఒకసారి పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ మీద నమ్మకం రావాలంటే చాలా కాలం పడుతుంది. ఒక విషయం జీవితంలో ఎప్పటికీ మారదు. నిజాయితీగా ఉన్న వారిని ప్రపంచం ఎప్పటికీ గౌరవిస్తూనే ఉంటుంది. మాట నిలబెట్టుకోని వారిని ఎప్పటికీ నమ్మదు. బంధాలకు విలువ ఇచ్చేవారు చిన్న చిన్న విషయాలను కూడా గుర్తుంచుకుంటారు. మర్చిపోయినట్లు నటించరు. మనిషికి ప్రేమ ఉన్న చోట మర్చిపోవడం అసాధ్యం.
మనసులో స్థానం ఉన్న వాళ్లను ఎవరూ మర్చిపోరు. కాబట్టి ఎవరైనా మీకు పదే పదే మర్చిపోయా అని చెప్పినప్పుడు అది వారి మతిమరుపు కాదు. మీపై వారికి గౌరవం లేదు, మీ మాటను వాళ్ళు లెక్క పెట్టడం లేదు అనేది అర్థం చేసుకుని కొంచెం దూరంగా ఉండటమే మంచిది. ప్రతి ఇంట్లో ఒకరుంటారు. ఏ పనికైనా, ఏ మాటకైనా, ఏ తప్పుకైనా రెడీమేడ్ సమాధానం ఒకటి. నాకు తెలియదు, మర్చిపోయా, గుర్తులేదు. మొదటి రోజు విన్నప్పుడు సరే ఓకే అనిపిస్తుంది. రెండవసారి విన్నప్పుడు అనుమానం వస్తుంది. మూడవసారి విన్న తర్వాత మనసులో ఒకటే మాట, ఇది అలవాటైపోయింది, ఇంక వారు బాధ్యతలు తీసుకోవడానికి రెడీగా లేరు అని. మనిషి నిజంగా మర్చిపోతే మనసు చెప్తుంది, కళ్ళలో తప్పు చూపుతుంది, మాటల్లో స్పష్టత కనిపిస్తుంది. అయ్యో నేను మర్చిపోయా, నిజంగా మర్చిపోయా, సారీ, ఇప్పటినుంచి అలా చేయను అని చెప్తారు. కానీ ప్రతిసారి ఒకటికి రెండోసార్లు, మూడోసార్లు, చాలాసార్లు అలాగే మర్చిపోయా, తెలియదు, గుర్తులేదు అని చెప్పేవాళ్ళు మిమ్మల్ని గౌరవించటం లేదు, వారి మనస్సులో మీకు స్థానం లేదు, మీ మాటకు విలువ లేదు అనేది తెలుసుకోండి. మొదట్లో మనమే నమ్ముతాం, బంధం కోసం, మనిషి కోసం, ప్రేమ కోసం. ఎందుకంటే మనం మంచి మనసున్న వాళ్ళం. మనం అనుకుంటాం సరే అయి ఉంటుంది, నిజంగా మర్చిపోయి ఉంటారు అని. అలా మనమే నమ్ముతాం. ఎందుకంటే మంచి మనుషులు తప్పులను కూడా మనసులో సరిచేసుకునేవారు. కానీ ఒకే తప్పు చాలాసార్లు పునరావృతం అయ్యేది అలవాటు. అప్పుడు పరిస్థితి మారుతుంది. ఒకసారి మిస్ అయిన నమ్మకం తిరిగి అంత సులభంగా రాదు. మర్చిపోయా, గుర్తులేదు, నాకు తెలియదు, వీటన్నింటికీ ఒకే అర్థం. నేను మీరు చెప్పే బాధ్యతలను తీసుకోవడానికి ఇష్టపడటం లేదు అని, బాధ్యతలు తీసుకునే అలవాటు లేదు అని. ఇక్కడ నుంచే నమ్మకం చస్తుంది. నమ్మకం లేని చోట బంధాలు నిలబడవు. ఇలాంటి వాళ్లకు ప్రాధాన్యం ఎప్పుడూ తక్కువే. ఒక ఇంట్లో ఏం జరిగినా నాకు తెలియదు అంటే అక్కడ వాళ్ళ అభిప్రాయానికి విలువ ఉండదు. ఏదో ఒక బాధ్యత ఇవ్వాలని ప్రయత్నించినా ఇతడికి ఈ బాధ్యత ఇస్తే చేస్తాడా అనే సందేహం ముందే వస్తుంది. మాట నిలబెట్టని వాళ్ళు మనసులు గెలవలేరు. నవ్వుతూ మాట్లాడడం ఒక ఆర్ట్, కానీ మాట నిలబెట్టుకోవడం ఒక క్యారెక్టర్. మనిషి ఏ స్థాయికి వెళ్తాడో అతని మాటలే డిసైడ్ చేస్తాయి. మాట ఇచ్చినప్పుడు చేస్తాను అన్న నమ్మకం రాకపోతే ఏ బంధం కూడా బలంగా ఉండదు. ఎప్పుడూ మర్చిపోయా, గుర్తులేదు, నాకు తెలియదు అనే వాళ్ళ అసలు మనస్తత్వం ఏమిటంటే వారు బాధ్యతలను తీసుకోవడానికి భయపడతారు. తప్పు జరిగితే దానికి సమాధానం చెప్పలేను అనే ఆలోచనలు కూడా ఉంటాయి. ప్రయత్నించకుండానే వాళ్ళు తప్పించుకుంటారు. ఎదుటివారి కంటే తమ సౌకర్యాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. నమ్మకం కోల్పోయిన తర్వాత చెప్పే గుర్తులేదు అనే మాటకు విలువ ఉండదు. ఎందుకంటే మనసు ముందే అర్థం చేసుకుంటుంది అది నిజం కాదు, అది వారి అలవాటు అని. తర్వాత వాళ్ళు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా, ఆ మనుషులు ఎంతగా మారినా నమ్మకం ఒక్కసారిగా రాదు. ఎందుకంటే మనసుకు తెలిసిపోతుంది వారి మాటలు అబద్ధం అని. తెలియదు, మర్చిపోయా అని చెప్పే ముందు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఒకసారి మీ మీద నమ్మకాన్ని కోల్పోయారనుకోండి, ఆ తర్వాత ఎవరూ కూడా మిమ్మల్ని నమ్మరు, ఏ బాధ్యత కూడా మీకు అప్పగించరు. కాబట్టి నాకు తెలియదు, మర్చిపోయా, గుర్తులేదు అని చెప్పే ముందు ఆలోచించండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? రాత్రి 10:20. ఓకే, గుడ్ నైట్.